హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వారికి ఒక కొత్త సలాడ్ని తయారు చేయబోతున్నాను. ఇది కానీ తీసుకున్నట్లయితే 1 మంత్లోనే మీరు వెయిట్ లాస్ అవుతారు. దీనికోసమని మనం 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకుంటున్నాం. వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. క్యారెట్కున్న మట్టంతా పోయేలాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న తొక్కని పీల్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నింటికి పీల్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఉన్న దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని వాటర్లో వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, లావుగా కాకుండా ఇలా సన్నగా ఉండాలి. లావుగా ఉంటే మనకి సలాడ్ తినేటప్పుడు లావుగా అనిపిస్తుంది. అందుకే మనం సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దానిలో 7 ఎల్లుల్లిపాయలు రెమ్మలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని దీనిలో వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో మనం 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ సలాడ్ తిన్నట్లయితే బ్లడ్ పెరుగుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి క్యారెట్ బాగా కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, మూత తీసిన తర్వాత కింద వాటర్ అంతా అయిపోయి ఆయిల్ మిగిలాలి. చూడండి, కట్ చేస్తే సాఫ్ట్గా అయిపోయింది కదా, క్యారెట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇక్కడ నేను వాల్నట్స్, కాజు, బాదం, పిస్తా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నట్లయితే మనకి ఈ సలాడ్లో మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం దోరగా వేయించుకొని కొంచెం దీనిలో పెప్పర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 250 ml పెరుగు తీసుకోండి. 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నాం కదా, 250 ml పెరుగు తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని క్రీమ్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా వేయించి ఉంచుకున్న క్యారెట్ని దానిలో వేసేసుకోండి. దీనిలో గార్లిక్ వేయడం వల్ల కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ అంతా మనకి ప్లేట్లో వేసుకొని దానిపైన మనం పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీనిలో మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ దానిపైన వేసుకోవాలి. పెరుగులో మనకి B12 ఎక్కువగా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో అయితే కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటాయి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్లయితే కడుపు నిండినట్లుగా ఉంటాయి, తొందరగా ఆకలి వేయదు. ఇప్పుడు కొత్తిమీర జల్లుకుంటే మన సలాడ్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching 5 Star Rating Kitchen.